మేడిగడ్డను మళ్ళీ పరిశీలిస్తాం. నీటిని తొలగించాక సమగ్ర అధ్యయనం. మీ పరిశీలన అంశాలు మాకు పంపండి. రాష్ట్రానికి జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ లేక ఈ ఇది ఎన్నికల అప్పుడేమో ఊదరగొట్టిండ్లు. మళ్ళీ పరిశీలిస్తాం. నీటిని తొలగించాక సమగ్ర అధ్యయనం చేస్తాం. ఇప్పుడు నీళ్లు ఉన్నది కాబట్టి ఇప్పుడు ముట్టుకోం. ఎందుకంటే ప్రజలు మొన్నటిదాకా ఇదేం జరిగిందో అనేది వాళ్ళ మైండ్లో ఉన్నది కదా. కాబట్టి ఒక 6 నెలల దాకా ఇప్పుడు వాళ్ళ మైండ్లోకి వెళ్ళి తీసేయాలి. నీళ్లు ఉన్నది ఇప్పుడు ముట్టుకోలేము అని పక్కన పెట్టి ఇప్పుడు మళ్ళీ కాలయాపన చేసి ఈ మేడిగడ్డ ఎందుకు గుంగిందో, ఎవడల్లా అవినీతి చేసిండో, ఎవడు అక్రమాలు చేసిండో తెలియకుండా ప్రజల మైండ్ నుండి చెరిపేస్తారు దాన్ని. మీ పరిశీలన అంశాలు ఈ లోపం పరిశీలన అంశాలు పంపారు అంటారు కానీ వీడు పంపాడు, వాడు అడగడిగా. రాష్ట్రానికి జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ లేక మేడిగడ్డలో కుంగిన ప్రాంతాన్ని వేరు చేసి నీటిని పూర్తిగా తొలగించిన తర్వాత వైఫల్యానికి గల కారణాలను కులంకషంగా అధ్యయనం చేసేందుకు సమాచారం ఇవ్వాలని కోరిన తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదని తెలంగాణ ప్రభుత్వం పడిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చింది. ఈ వారం రోజులలో మరి రేవంత్ రెడ్డి పంపలేదనేది వీళ్ళు చెప్తాను అన్నట్టు. ఇప్పుడు పంపడు కూడా. ఎందుకంటే కేసీఆర్ మీద కొంత మర్యాద ఉంటుంది రేవంత్ రెడ్డికి. ఓటుకు నోటు కేసును అట్లా ఫైల్ పక్కన పెట్టిండు కేసీఆర్. ఒకవేళ కేసీఆర్ కాక దీన్ని మళ్ళా ముందుకు తీసుకుపోరని లేఖ రాస్తే అది కాస్త కేంద్రానికి పోవు. కేంద్రం తీసుకొచ్చి ఇలా జరిగింది వాస్తవమే అన్యాయం తీసుకుపోయి రేవంత్ రెడ్డిని లోపలేసు. కాబట్టి కేసీఆర్ మీద రేవంత్ రెడ్డికి లోపల కొంత మంచోడేలే, జైలు వేసినా కూడా 7-8 నెలలు మళ్ళా ఫైల్ జోలికి పోలే అనేది ఉంటుంది. వర్గబంధం కదా ఇదంతా. ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదని నిజంగా ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇప్పుడు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీకు ఏమాత్రం నిజాయితీ ఉన్నా, ఏమాత్రం నిబద్ధత ఉన్నా, ఈ ప్రజల సొమ్ము దొబ్బి తిన్నది ఎవడో తేల్చాలని మీకు ఉంటే, ఈ ప్రజల సొమ్మును పంది కొక్కుల్లాగా పందుల్లాగా తిన్నది ఎవడో తేల్చాలని మీకు ఉంటే తక్షణం మీరు స్పందించి లేఖ రాయరు. ఈ ఎందుకు కుంగింది ఇది, ఈ పిల్లర్లో ఎందుకు కుంగింది అనేది లేఖ రాసి పంపురు. తెలియాలి కదా, దొంగలు ఎవరు తెలియాలి కదా ప్రజలకు. మీరు జబ్బలు రాసుకొని తిరుగుడు కాదు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ దొంగ ఎవడో పట్టించాలని ఉంటే ఇక్కడ వీళ్ళు ఏమంటారు, తెలంగాణ ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదని జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పేర్కొన్నది. అంటే మీ తల మీద పెట్టిలు మీ చేతులు ఇవ్వాలి. ఇప్పుడు మీరు రిప్లై ఇస్తారా ఇవ్వరా తెలియాలి. దీన్ని బట్టి ప్రజలు మేము ఒక అంచనాకు వస్తాం. ఏ దొంగను కాపాడుతాండు తెలుస్తుంది. మీరు ప్రభుత్వం నుండి రిప్లై రాలేదంటే కేసీఆర్ ప్రభుత్వం నుండి రిప్లై రాలేదా, అప్పుడున్న ప్రభుత్వం నుండి, లేతే రేవంత్ రెడ్డి గారు ఛార్జ్ షీట్ తీసుకున్నాక రేవంత్ రెడ్డి గారు కూడా దీనికి రిప్లై ఇస్తలేరా అనేది కూడా తెలియాలి. ఇక నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చేసిన పరిశీలన అంశాలను తప్పనిసరిగా తమకు పంపవలసి ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలోని జాతీయ అథారిటీ తెలంగాణ రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీకి తాజాగా లేఖ రాసింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, పియర్స్ దెబ్బతినడంతో జాతీయ అథారిటీ అధికారులు పరిశీలించి తమ అభిప్రాయాలతో గతంలోని నివేదికను అందజేసిన సంగతి తెలిసిందే. ఇందులోని అంశాలు నవంబర్ 1న రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శికి పంపడం జరిగింది. నవంబర్ 1, డిసెంబర్ 14. చూడండి, 44 రోజులు పోయింది. 44 రోజులు పోయింది అంటే అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉండే. పైగా అప్పుడు కేసీఆర్ ఉన్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగానే ఉండే. ఎందుకంటే ఆల్రెడీ అప్పటికే నోటిఫికేషన్ వచ్చింది, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఆగింది. ఇప్పుడు ఏంది, రేవంత్ రెడ్డి గారు వచ్చి వారం రోజులు అవుతుంది. మరి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇక మీ కిందికే వస్తుంది ఈ బాధ్యత. ఈ బాధ్యతలో మీకు నిజాయితీ ఉంటే, నిబద్ధత ఉంటే, ప్రజల సొమ్ములను ఏ దొంగలు తిన్నారని మీరు పట్టుకోదలుచుకుంటే తక్షణమే ఈ లేఖకు స్పందించి ఏమేమిందో పరిశీలన అంశాలు రాసి పంపుర్రి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి పంపండి.